కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నియామకం వివాదాస్పదంగా మారింది. జ్ఞానేష్ కుమార్ నియామకంపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాజాగా 2023 నాటి చట్టం నిబంధనలను సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక వ్యవహారం వివాదంగా మారింది. తాజాగా సీఈసీగా జ్ఞానేష్ కుమార్ నియమితులు కావడం, ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడం కూడా చకాచకా జరిగిపోయాయి. అయితే జ్ఞానేష్ కుమార్ ఎంపిక పట్ల లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జ్ఞానేష్ కుమార్ నియామకానికి సంబంధించి నిర్ణయం తీసుకున్న 3 సభ్యులున్న కమిటీలో రాహుల్ గాంధీ కూడా ఒకరు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియామకానికి సంబంధించిన కొత్త చట్టం ప్రకారం జ్ఞానేష్ కుమార్ నూతన సీఈసీ అయ్యారు. అయితే ఈ కొత్త చట్టం వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. దీంతో సంబంధిత అంశం కోర్టు విచారణలో ఉండగా తొందరపడి నూతన సీఈసీని ఎలా నియమిస్తారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అంతేకాదు అర్ధరాత్రి వేళ ఇంతటి కీలకమైన నిర్ణయాలు ఎలా తీసుకుంటారని రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే జ్ఞానేష్ కుమార్ నియామకానికి సంబంధించి తన డిసెంట్ ను కూడా రాహుల్ రాశారు. ఇదిలా ఉంటే ఎన్నికల సంఘం ప్రధానాధికారి అలాగే ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంపై 2023లో రూపొందించిన చట్ట నిబంధనను సవాల్ చేస్తూ టీఎంసీలో లోక్సభ సభ్యురాలు మహువా మొయిత్రా తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్ తో పాటు మరికొన్ని పిటిషన్లను హోలీ సెలవుల తదనంతర తేదీలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అయితే ఈ పిటిషన్ మార్చి 19న విచారణకు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్ పేర్కొంది. కాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఇతర ఎలక్షన్ కమిషనర్ల నియామకాలకు సంబంధించిన చట్టం 2023లోని సెక్షన్ 7ను మహువా మొయిత్రా తప్పుపట్టారు. ఇక్కడ 2023 చట్టంలోని 7వ సెక్షన్ గురించి తెలుసుకోవాలి. ప్రధాని లోక్సభలో ప్రతిపక్ష నేత మరే కేంద్ర మంత్రితో కూడుకున్న కమిటీ సీఈసీ ఇతర ఈసీల నియామకం చేపడుతుందని 7వ సెక్షన్ స్పష్టం చేస్తుంది. ఈ సందర్భంగా ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా జరగాలంటే ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా జరగాలంటే ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా మహువా మొయిత్రా పేర్కొన్నారు. సెక్షన్ 7 ప్రకారం సీఈసీ ఇతర ఈసీల నియామకంలో కార్యనిర్వాహక వర్గానికే పై చేయి వేశారని మహువా మొయిత్రా పేర్కొన్నారు. ఎన్నికల సంఘంలో ఎవరెవరు ఉండాలో నిర్ణయించే అధికారాన్ని పూర్తిగా ప్రభుత్వానికి దఖలుపరచడం సరికాదన్నారు ఆమె. ఎన్నికలు నిష్పాక్షికంగా జరగడానికి సెక్షన్ 7 అవరోధంగా మారిందన్నారు మహువా మొయిత్రా. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్ రాజకీయంలో మహువా మొయిత్రా ఓ ఫైర్ బ్రాండ్. 2009లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. రెండు 2016లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున కరీంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ప్రవేశించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఎంపీగా తన తొలి ప్రసంగంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్పై నిప్పులు చెరిగి అందరి దృష్టి ఆకట్టుకున్నారు. అయితే మహువా మొయిత్రాను వివాదాలు వెన్నాడాయి. గతంలో కాళీదేవిపై మహువా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ సంగతి ఎలాగున్నా 2024 లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరపున మహువా మొయిత్రా మరోసారి గెలిచి లోక్సభలోకి అడుగుపెట్టారు.